అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు 2024 ఎన్నికల్లో ఏపీ యొక్క భవిష్యత్ ఏంటో ముందే నిర్దేశించిన వ్యక్తి. రాష్ట్ర రాజకీయాలనే కాదు, దేశంలో కూడా ఆయనకంటూ ఆ పేరుకి ఒక బ్రాండ్, అసలు పరిచయమే అవసరం లేని వ్యక్తి ఏపీ డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణరాజు గారు. సార్ నమస్కారం. నమస్తే అమ్మ కావ్య. గోదావరి జిల్లా వాసిగా బేసిక్గా మన ఏపీలో సంక్రాంతి అనగానే అందరి చూపు గోదావరి జిల్లానే ఉంటుంది. కోడి పందాలు వీటిలోనే చూస్తుంటే అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు తమిళనాడులో ఎలాగైతే జల్లికట్టుకి ఎటువంటి అంతరాయం లేకుండా చేస్తున్నారో, ఇక్కడ కూడా వీటికి పర్మిషన్స్ ఉండాలి అని చెప్పినట్టు జీపీ గారు కావచ్చు, లేకపోతే చింతనమనేని ప్రభాకర్ గారు కావచ్చు, వీళ్ళందరూ గవర్నమెంట్ని అయితే ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు. మరి వచ్చే సంక్రాంతికైనా సరే వీటికి ఎటువంటి ఆంక్షలు లేకుండా జరుపుకునేలాగా గవర్నమెంట్ ఏమైనా నిర్ణయం తీసుకోగలదా? జరుగుతున్నాయిగా ప్రతి సంక్రాంతికి. అంటే మీ దగ్గర జరిగినంతగా స్టేట్ అంతా లేదు సార్. అంటే అక్కడ కల్చర్ కూడా పెద్దగా లేదు. ఈ సంక్రాంతికి ఇలాగా ఎక్కువ గోదావరి జిల్లాలు చాలా ఎక్కువ ముందు నుంచి ట్రెడిషనల్గా, ఇప్పుడు కాదు కొన్ని వందల సంవత్సరాలుగా కూడా ఈ జిల్లాల్లోనే అది అలవాటు. మీకు బాగా ఇష్టమా సార్ అది ఆ కల్చర్? అంటే ఎలా అంటే ప్రజలు అది బాగా ఇష్టపడతారు. నేను చిన్నప్పటి నుంచి ప్రతి సంక్రాంతికి ఊరు వెళ్ళటం, ఆ పందాలు చూడటం, కోళ్ళ పందాలకు వెళ్ళటం, అక్కడ మొత్తం బంధువులైనా చాలామంది అక్కడికి రావటం, అంటే ఒక మీటింగ్ ప్లేస్ లాగా కూడా ఉంటుంది. సో ఆ సంక్రాంతికి అదొక ఆనవాయితీ. ఇంకోటి ఏంటంటే నేను చూసింది ఆ పర్టికులర్ బ్రీడ్ ఏదైతే ఇప్పుడు కొన్ని వేల పక్షి జాతుల్లో పోరాడే పక్షి జాతి అదొకటే. ఏ రెండు పక్షులు కూడా ఇలాగ చచ్చిపోయేదాకా దెబ్బలాడేసుకో, ఏదో కొంచెంసేపు ఏదో ఫార్మల్గా కొట్టుకుంటే వెళ్ళిపోతుంది ఏం దాన్ని. బట్ ఇలాగా ఆ పోరాడే బ్రీడు ఈ కోళ్ళ పోటీలు ఆరు కోళ్ళ పందాలు అనే కాన్సెప్ట్ లేకపోతే ఆ కోళ్ళను పెంచే వాళ్ళే ఉండరు. ఇప్పుడు ఏ కోడిని నువ్వు పెంచుకుని చనిపోయిన తర్వాత పూడ్చో లేకపోతే కాల్చో దహనం చేసి కోళ్ళు ఎప్పుడన్నా నువ్వు విన్నావా, చూసావా? కోసు తింటమే కదా అందరూ కూడా. సో కోసు తింటే 4 నెలలకో 6 నెలలకో పుట్టిన 6 నెలలకో కోసు తింటారు. ఈ పర్టికులర్ బ్రీడ్ అనేది ఎవరు పెంచలేరు కూడా, చాలా కాస్ట్లీ అఫేర్ ఇది పెంచడం. ఈ బ్రీడే అంతరించిపోతుంది. ఈ బ్రీడు చేసిందే ఈ కోళ్ళ పోటీల కోసం. సో కొన్ని జాతులు పరిరక్షణ, అంటే ఈ జంతువులు ఈ పేట అని ఇల్లు గొడవ చేస్తూ ఉంటారు, క్రూయల్టీ అని. మరి కోడిని కోసే కదా అందరూ కూడా తినేది. అందులో నేను చెప్పేది ఏంటంటే కత్తులు లేకుండా ఆ పోటీలు వేయాలనే చెప్తూ ఉంటాం. చాలా చోట్ల ఈ మధ్య కత్తులు లేకుండా కూడా వేస్తున్నారు. అక్కడక్కడ అబరేషన్ అనేది ఉంటుంది. సో అలాంటి ప్రపోజల్ కనుక వస్తే గవర్నమెంట్ ఖచ్చితంగా ఓకే చేస్తుంది? తెలీదు. ఓకే. సో ఫైనల్ క్వశ్చన్ సార్, యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పని మీలాంటి పెద్దవాళ్ళందరూ చెప్తూనే ఉంటారు. ఇఫ్ వచ్చిన తర్వాత మీకు అనుభవం లేదు, మీరు దీనికి తగిన వాళ్ళు కాదని చెప్పని కొన్ని సినాప్సెస్లో రిజెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. నిజంగా పాలిటిక్స్లోకి రావాలనుకునే యువతకు మీరు ఎటువంటి సలహా సందేశం ఇస్తారు? నేను యాక్చువల్గా మొన్న భీమవరంలో లాస్ట్ వీక్ ఒక మాక్ అసెంబ్లీ లాగా కండక్ట్ చేశా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో. ఆ ఇంజనీరింగ్ కాలేజీలో కండక్ట్ చేసిన మాక్ అసెంబ్లీలో విద్యార్థులే పాల్గొన్నారు. ఇటు పాలకపక్షం సీఎం పోర్షను, కాకపోతే అక్కడ ప్రతిపక్ష నాయకుడు కూడా 12 సీట్లు అని పెట్టాం, 12 ఎమ్మెల్యే సీట్లని. ఆ ప్రతిపక్ష నాయకుడు కూడా హోదా అడగకుండా సభకు రావటం. బట్ వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఒక స్నేహపూర్వక వాతావరణంలో, ఓడిపోయిన తర్వాత కూడా మరి గత ముఖ్యమంత్రి చాలా హుందాగా ఉంటాం. వాళ్ళు ఎలా ఉండాలో నేను చెప్పలా, బట్ హుందాగా ఉండటం, వాళ్ళు అడిగిన ప్రశ్నలు వీళ్ళ సమాధానాలు అది చూస్తే చాలా ఎక్సలెంట్గా వాళ్ళు పెర్ఫామ్ చేశారు. ఇదేమి నేను ఇచ్చిన స్క్రిప్ట్ కాదు. బట్ వాళ్ళకున్న అవగాహన మీద, సమస్యల మీద వాళ్ళు మాట్లాడటం, వాళ్ళకి మంత్రులుగా ఉన్న వాళ్ళు సమాధానాలు చెప్పటం, ఇదంతా చాలా అద్భుతంగా ఉంది. సో చాలామంది అప్రిషియేట్ చేశారు చూసిన వాళ్ళు. సో యువత ఇప్పుడు కూడా రావాలనే నేనంట. అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు 25-30 సంవత్సరాల మధ్యన వచ్చి వాళ్ళు ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఒక 5 సంవత్సరాలకి ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ వస్తుంది.
వచ్చిన వెంటనే 26 ఏట ఎమ్మెల్యే అయిపోతే ముఖ్యమంత్రి అయిపోలేడు కదా. బట్ డెఫినెట్గా దేనికైనా ఎక్స్పీరియన్స్ అవసరం. ఉద్యోగంలో ప్రమోషన్కైనా కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ అవసరమే కదా. సో అంచేత యువత అనేది రాజకీయాల్లోకి రావటం చాలా అవసరం. చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావటం ఇంకా అవసరం. సో ఆ కారణం చేత మేము అలాగా మాక్ అసెంబ్లీ కూడా పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.